వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. 10 ఏళ్ళుగా ఒక ఆర్గనైజేషన్, ఒక కొత్త ఆర్గనైజేషన్ అమెరికా గడ్డ మీద ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడ్డాక అది నడిపించడం అనేది ఎంత కష్టం, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతోమంది వాటి కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటే నిర్మించి ముందుకు సాగడం అనేది చాలా కష్టం. అందులో అనేక మంది దాని వెనుక ఉండే కష్టాలేంటి, దాని వెనుక ఉండే సమస్యలు ఏంటనేది ఆ నడిపించిన వ్యక్తులకు మాత్రమే చాలా వరకు తెలుస్తుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ ఒక నేషనల్ స్థాయిలో రన్ చేసే వాళ్ళకి వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా తెలుసు. సో అలానే టీటీఏ నేటికి స్థాపించి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 10th యానివర్సరీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించే ప్రయత్నం టీటీఏ చేస్తుంది. ఈ క్రమంలో టీటీఏ సాధించిన అనేక అచీవ్మెంట్స్ ఇటు ఇండియాలో కానీ అటు అమెరికాలో కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల్ని తెలుగువారి వైపు తీసుకువెళ్తుంది. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఎటువంటి మన కల్చర్ని, మన భావాలని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అటు వారధిగా టీటీఏ నిలుస్తుంది. సో ఈ క్రమంలో దానికి సంబంధించిన ప్రెసిడెంట్సే కానీ అనేక మంది సేవ చేసే సేవా గుణంతో వచ్చే టీమ్సే కానీ వీళ్ళందరూ కూడా ఇందులో భాగం. వీటికి సంబంధించి ప్రధానంగా మనకి పైల మల్లారెడ్డి గారు, అదేవిధంగా 4 పిల్లర్స్గా పిలువబడే మోహన్ పట్ల గారు, అదే జైపాల్ రెడ్డి గారు, భరత్ గారు, శ్రీనివాస్ అనుగు గారు, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఈ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మరి వీటికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ షో. సార్ నమస్తే మోహన్ గారు అండ్ నరసింహ గారు అండ్ శివ గారు. ఈ 10 సంవత్సరాల జర్నీ మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఆ డే 1 కూడా గుర్తుంది. సో మొదలు పెట్టేటప్పుడు ఆ రోజు ఉండే రీజన్స్, ఒక కొత్త ఆర్గనైజేషన్ ఎందుకు పుట్టాలి అనే పరిస్థితి నుంచి నేటి వరకు ఈ ట్రావెల్ అంతా మీకు ఎలా అనిపించింది? మీ అనుభవాన్ని బట్టి చెప్పండి సార్. ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ముందు ఈ 10 ఏళ్ల జర్నీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు మా ఫౌండర్, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ తేడా ఒక రకంగా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి అమెరికాలో ఉన్న తెలుగు మన తెలంగాణ వాళ్ళందరికీ మనం ఒక సేవ చేయడానికి కానీ, ఇండియాలో మన ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ ఒక సపరేట్ ఆర్గనైజేషన్, ప్రత్యేకంగా ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందన్న ఆయన ఐడియా వల్ల, డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఐడియా వల్లనే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉద్భవించింది. 10 ఏళ్ల కాలంలో, ఈ 10 ఏళ్ల ప్రయాణంలో చాలా బాగా చేసాము. చాలా కార్యక్రమాలు అమెరికాలో కానీ ఇండియాలో కానీ, పర్టికులర్గా ప్రత్యేకంగా ఇండియాలో కోవిడ్ వచ్చినప్పుడు, సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు మేము చేసిన సేవ చాలా గొప్పది. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ దాదాపు అమెరికాలో ఉన్న మన తెలంగాణ వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్కి ఇండియాలో ముఖ్యంగా ఆ టైంలో హాస్పిటల్ బెడ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఆక్సిజన్ సిలిండర్లు ప్రొవైడ్ చేయడం కానీ దాదాపు 200 ప్రాణాలు కాపాడాం. ఆ ఘనత ప్రత్యేకంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్కి, టీటీఏకి దక్కింది. ఆ కార్యక్రమంలో చాలా కష్టపడ్డారు. పక్కన నీలం గారు కానీ, శివ కానీ, తర్వాత మా ప్రెసిడెంట్, అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్ట్, తర్వాత ప్రెసిడెంట్ అయిన వంశీరెడ్డి కానీ, ఒక దాదాపు 50 మంది కష్టపడి దాదాపు 200 ప్రాణాలు సేవ్ చేసాము. అది నాకు పెద్ద ఘనతగా అనుకుంటాం. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ స్థాపించడానికి మూల కారణం ఏంటంటే, అమెరికాలో ఉన్న తెలంగాణ వాళ్ళందరికీ, మన పిల్లలకు కానీ, న్యూ జనరేషన్ కానీ, మన తెలంగాణ యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా. తెలంగాణ భాష వేరుగా ఉంటుంది, ప్రాస వేరుగా ఉంటుంది, పండగలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా బతుకమ్మ కానీ, బోనాలు కానీ, దసరా కానీ మన యూత్కి ఎట్లా ఇచ్చేయాలి అనే దానికోసం, అలాగే తెలంగాణలో చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో సేవ చేసేదానికి, ఫోకస్ ఉండడానికి ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మేము చేసిన సేవలో ఒకటి ఏంటంటే, తెలంగాణలో చాలామంది ఆర్టిఫిషియల్ లింబ్స్ ప్రొవైడ్ చేసాం. అంటే చాలామంది ఉన్నారు వాళ్ళకి వికలాంగులుగా కాళ్ళు లేకపోవడం కానీ, చేతులు లేకపోవడం కానీ. రీసెంట్గా చేసిన ప్రాజెక్టులో ఏంటంటే, తెలంగాణ మొత్తాన్ని హ్యాండిక్యాప్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ని ఘనంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ దాదాపు 70-80% కవర్ అయింది.
ముందు స్టార్టెడ్ విత్ రంగారెడ్డి జిల్లాలో, తర్వాత నిజామాబాద్లో, తర్వాత వరంగల్లో, ఈసారి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మా ఆర్గనైజేషన్ కాకుండా తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టుగా ఎన్ఆర్ఐలుగా మేము భావిస్తాం. శివ గారు, మీరు చెప్పండి. సో జనరల్ సెక్రటరీగా మీరు వర్క్ చేస్తున్నారు టీటీఏలో. ప్రధానంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు? ఈ 10 years సెలబ్రేషన్స్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారు? 2015లో ప్రారంభమైన మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఈరోజు దగ్గర ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న మేజర్ 25 to 30 సిటీస్లో టీటీఏ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సో మా ఫోకస్ మెయిన్ ఏంటంటే సేవ అండ్ సంస్కృతి. సో కమ్యూనిటీ సర్వీస్ చేయడము, మనం అమెరికాలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే, అలాగే చాలా చారిటీ ఈవెంట్స్ చేయడము. ఇక్కడే కాదు, ఇండియాలో కూడా మనము ఎవ్రీ ఇయర్ ఇండియాకు వెళ్ళి ఒక లీడర్షిప్ అంతా ఒక 2 weeks ఇండియాలో ఉండి మేము వచ్చిన విలేజ్ నుంచి కావచ్చు, మేము వచ్చిన టౌన్ నుంచి కావచ్చు, మనం ఏం చేయొచ్చు, మేము చదువుకున్న స్కూల్ కావచ్చు, ఎలా మనము వాళ్ళకు ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు అనేది ఎవ్రీ ఇయర్ మేము 2 weeks అక్కడే ఉండి హెల్ప్ చేస్తుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనము కోవిడ్ టైంలో కావచ్చు, ఎవ్రీ 25 సిటీస్లో మన ఆర్గనైజేషన్ ఉన్నది. దీంట్లో ఎవ్రీ వీక్ ఏదో ఒక సిటీలో ఏదో ఒక సేవా కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. ఫుడ్ క్యాంప్ కావచ్చు, బ్లడ్ డ్రైవ్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. అండ్ మనం ఇక్కడ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్తో మనం కొలాబరేట్ అయ్యి మనం ఏం చేస్తామంటే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ అమెరికన్స్ కావచ్చు, ఇంకెవరైనా పువర్ పీపుల్ కావచ్చు, అందరికి హెల్ప్ చేయడంలో ముందుంటాము. ఇంకొక సైడ్ సంస్కృతి, లైక్ ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ మన పండగలు అంటే ఏంది అవన్నీ తెలియాలి కాబట్టి బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, చాలా గ్రాండ్గా అమెరికాలో ఇంత పెద్ద గ్రాండ్గా అంటే ఇండియాలో మా పేరెంట్స్ చూసి కూడా అంటారు, అరే మేము ఇండియాలో కూడా ఇంత బాగా చేయట్లేదు, మీరు ఎంత మంచిగా పండుగలు సెలబ్రేట్ చేస్తున్నారని. ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళకు మాస్టర్స్ అయిపోయే లోపు సరిగ్గా టెక్నాలజీ మీద పట్టు లేకపోవడం వల్ల జాబ్స్ కష్టం అవుతుంది. వాళ్ళందరికీ మేము ఏం చేస్తున్నామంటే టీటీఏ తరఫున ట్రైనింగ్స్, చాలా ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తుంటాము వాళ్ళకు. ప్లస్ వాళ్ళ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ మీరందరూ ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే ఇవి ప్రయోజనాలు పొందుతారని చాలా మందిని అట్లా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్కి కూడా రెగ్యులర్గా హెల్ప్ చేస్తుంటాము. సో ఇట్లా మా పైల మల్లారెడ్డి గారు అప్పుడు 10 ఏళ్ల క్రితం అనుకున్నారు, అరే మన తెలంగాణ వాళ్ళకు ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుంది. ఎంతోమంది యూత్ అమెరికాకు వస్తుంటారు, వీళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటే సో వాళ్ళు వచ్చి ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ చేస్తూ వాళ్ళు కూడా అంటే మెంటర్షిప్ తీసుకుంటూ ఇంకా ముందుకు పోవచ్చు అని ఆ రోజు వాళ్ళు అనుకున్న విజన్. ఈ రోజు ఇంతమంది మీరు చూస్తే మన ఆర్గనైజేషన్లో more than 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూత్. సో వచ్చే వాళ్ళు కూడా అనుకుంటారు, అరే మనం కూడా సమాజానికి ఏమైనా చేయాలని మన టీటీఏలో జాయిన్ అయ్యి వాళ్ళు అందరితో వర్క్ చేస్తూ ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు మీరు సేవా గురించి అడిగారు కాబట్టి మేము ఈ December 8th నుంచి December 22nd వరకు మా లీడర్షిప్ అంతా ఇండియాలోనే దగ్గర 15 days బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు 2-3 కార్యక్రమాలు చేస్తూ, లైక్ బ్లడ్ మెడికల్ క్యాంపులు అయితే కానీ, క్యాన్సర్ స్క్రీనింగ్ అయితే కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ అయితే కానీ చాలా పెద్ద ఎత్తున ఈ 15 రోజులు అక్కడే ఉండి దగ్గర 40-50 విలేజెస్, తెలంగాణలో ఉన్న 40-50 విలేజెస్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సో మేమే కాదు, మేము అంటే సాక్షి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము, మీరు ఇట్లా మీ ఊర్లో ఏమైనా చేయాలనుకుంటే, మీ సిటీస్లో ఏమైనా చేయాలనుకుంటే రండి, మాతో కలండి, వీ కెన్ అందరం కొలాబరేట్ అయ్యి ఇంకా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా ఎల్ఎన్ గారు, మీరు ఈసీలో ఉన్నారు, ప్రధానంగా ఈ 10 years సెలబ్రేషన్స్ని ఎలా డిజైన్ చేస్తున్నారు? ఎన్ని రోజులు ఈ సెలబ్రేషన్ ఉండబోతుంది? సో హౌ ఇట్స్ గోయింగ్ టు బి డిజైన్డ్? థ్యాంక్ యూ సింహ. ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనేటటువంటి నినాదంతో డాక్టర్ పైల మల్లారెడ్డి గారు 2015లో స్థాపించినటువంటి ఏకైక తెలంగాణ జాతీయ సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈ 10 years తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, బికాస్ కళల తోటలో అదేవిధంగా సేవల కోటలో మా నినాదమే అది. సో కాబట్టి బతుకమ్మ, బోనాలు, ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేంది, సంస్కృతిని ప్రతిబింబించే, తెలంగాణను ప్రతిబింబించేటటువంటి సంస్కృతి కార్యక్రమాలు అయితేంది, అదేవిధంగా ఇందాక మోహన్ అన్న చెప్పినట్టుగా సేవా కార్యక్రమాలు అనేది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నుంచి మొదలు పెడితే, ఓకే ఇక్కడ జరిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు, అంటే యాక్సిడెంట్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ విధంగా డిసీజ్డ్ పీపుల్ కావచ్చు, అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసినానంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ముందు నిలబడుతుంది.
సో నాట్ ఓన్లీ తెలంగాణ సమాజానికే కాకుండా ఈవెన్ ఓకే తెలుగు మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా నార్త్ ఇండియా పీపుల్కి కూడా మేము సేవా డేస్లో చేయడం అనేది చెప్పేసి జరిగింది. అయితే ఈ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అభివృద్ధికి ఒక చిన్న నార్మల్ ఒక ఫౌండింగ్ మెంబర్స్ కొంతమంది తోటి రాయల్ ఆల్బర్ట్లో ప్యాలెస్లో ఫామ్ అయినటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఈరోజు మేము ఒక కన్వెన్షన్ చేస్తే ఆల్మోస్ట్ 20,000 మంది అటెండ్ అయ్యేటటువంటి స్థాయికి అనేది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎదిగింది సింహ. దీనికి ఎంతో మంది కృషి. అఫ్కోర్స్ మల్లన్న అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ అనేది మాకు అందరికీ ఉన్నటువంటి ట్యాగ్ లైన్. కానీ మల్లన్నతో పాటుగా మా అడ్వైజరీ కౌన్సిల్ విజయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ గారు, అదేవిధంగా భరత్ మాదాడి గారు, అదేవిధంగా శ్రీని అనుగు గారు, వీళ్ళతో పాటుగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కోసం పనిచేసినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, స్టాండింగ్ కమిటీ, రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్, రీజనల్ మెంబర్స్, వీళ్ళందరి సమిష్టి కృషితోటి ఈరోజు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మేమంతా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ లీడ్ చేస్తూ ఉంటాము. సో బతుకమ్మ బోనాలలో కూడా మేము చాలా ఇక్కడ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మా మోహన్ చెప్పినట్టుగా మా యువతకి కూడా ఇక్కడ చాలా దగ్గరగా చేరువైనాము. ఈసారి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది ఇండియాలో సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే మన హోమ్ కంట్రీ, అట్ ద సేమ్ టైం అదే టైంలో సేవా డేస్ కార్యక్రమం ఉంటుందని. సో ఈ 10th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేది డిసెంబర్ 25 గురువారం 2025 మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండబోతుంది సింహ. సో ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ గా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము భావిస్తున్నాం. సో దీనికి ఈ వేడుకలకి నన్ను చైర్మన్ గా చేసినందుకు మల్లన్నకి, అదేవిధంగా అడ్వైజరీ కౌన్సిల్ కి, మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్. సో టీటీఏ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు రావడం చాలా చూసాం. అందులో ఫస్ట్ కన్వెన్షన్ కూడా మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్వెన్షన్ టీటీ ఆధ్వర్యంలో మీరు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు జరిగింది. సో అది ఒక సక్సెస్ఫుల్ కన్వెన్షన్ చేసి ఆ తర్వాత ఈవెన్ సిఆర్టీలో చేసిన అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు నవీన్ గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. సో ఈ క్రమంలో టీటీఏ అంచెలంచెలుగా ఎదిగి అందరికి కూడా ఇది నిలబడుతుందనే భరోసా నేటికి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వటం, అది ఆల్రెడీ చూడటం కూడా జరిగింది. కాబట్టి ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని మీరు ఏ విధంగా, అంటే ఎలా ఈ ట్రావెల్ చేయగలిగారు, ఇందులో మీరు ఎదుర్కొన్న ఒడిదుడుకులేంటి మీ టైంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? 10 ఏళ్ల జర్నీలో ఆ ఆర్గనైజేషన్ నంబర్ 1 ఆర్గనైజేషన్ రీచ్ అయిందంటే దానికి ముఖ్యంగా 3 కారణాలు. నంబర్ 1 స్ట్రాంగ్ లీడర్షిప్. డాక్టర్ పైలమల్లారెడ్డి గారు కానీ, డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు కానీ, భరత్ కానీ, అలాగే శ్రీని అనుగ్ కానీ, తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్స్ కానీ, ఫస్ట్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారు, తర్వాత నుంచి నెక్స్ట్ వచ్చిన ప్రెసిడెంట్ భరత్ కానీ, నేను కానీ, తర్వాత వంశీ రెడ్డి కానీ, తర్వాత కరెంట్ ప్రెసిడెంట్ నవీన్ కానీ, స్ట్రాంగ్ లీడర్షిప్. మా వాళ్ళు ఎవరు అయితే బెస్ట్గా ఉంటుంది ఆర్గనైజేషన్ ముందుకు చేసుకుపోతున్నది అడ్వైజరీ కౌన్సిల్ డిసిషన్ తీసుకు. సో లీడర్షిప్ ఈజ్ స్ట్రాంగ్, దట్స్ 1 రీజన్. రెండవ రీజను, మా ఆర్గనైజేషన్లో ఉన్న సభ్యులు దాదాపు 10,000 మంది ఉన్నారు సభ్యులు. దాంట్లో యావరేజ్ ఏజ్ తీసుకుంటే మీకు 30-35 మందిలో ఉంటారు. అంటే ఆర్గనైజేషన్ గ్రోత్కి, ఆర్గనైజేషన్ సక్సెస్కి యూత్, తెలంగాణ యూత్ అనేది కీ వాళ్ళు. తర్వాత మా లీడర్షిప్, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి మా ఆర్గనైజేషన్స్లో ఉమెన్ని ఎంకరేజ్ చేయాలని, ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయాలని మా లీడర్షిప్లో చాలామంది ఆడవాళ్ళని తీసుకొచ్చాం నేను ప్రెసిడెంట్. అది దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆటోమేటిక్గా ఏమైందంటే ఒకసారి ఉమెన్కి మనం వాల్యూ ఇచ్చి ఉమెన్ని మన ఆర్గనైజేషన్లో తీసుకొస్తే దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీస్ మిగతా వాళ్ళు అందిస్తారు. ఈ 3 కాంపనెంట్స్ అనేది మా ఆర్గనైజేషన్ నంబర్ 1 కావడానికి సహకరించింది. అలాగే మా పెద్దలు డాక్టర్ పైమల్లారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు చెప్పిన మాటని దట్స్ టేక్ అస్ ఒక స్ట్రాంగ్ వర్డ్గా తీసుకొని ముందుకెళ్తాము. దట్ మేక్స్ అస్ బిగ్. రెండవది, నేను ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలుసు తెలంగాణలో ముఖ్యంగా జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే బతుకమ్మ అండ్ బోనాలు. నేషనల్ లెవెల్లో కమ్ విత్ ద ప్లాన్. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ఊర్లో వాళ్ళు చిన్నగా ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు.
నేషనల్ లెవెల్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాదాపుగా ఇప్పుడు 25 స్టేట్లలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి అన్నమాట ఒక్కసారి నేషనల్ లెవెల్లో. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి మన పిల్లలకి, పర్టికులర్ తెలంగాణ పిల్లలకి బతుకమ్మ ఏంటేంటి, మన కల్చర్ ఏంటేంటి, బోనాలు అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటనేది తీసుకొచ్చింది. అదొకటి. తర్వాత సేవా కార్యక్రమాలు కొన్ని ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు శివ చెప్పినట్టుగా, ఎల్ఎన్ చెప్పినట్టుగా యూత్కి అవసరమైనా కానీ, మనకు ఇండియా నుంచి వచ్చిన మన పేరెంట్స్ వస్తారు ప్రతి సమ్మర్లో, వాళ్ళకి కానీ ఎవరికి వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఇమీడియట్గా ఒక హాట్ లైన్ పెట్టాము. అది 188 TTS సేవ అని, 1866 TTS సేవ అని. దానివల్ల ఏంటంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమీడియట్గా కాల్ చేసేసరికి మాకు ఒక ప్యానల్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఎవరికొకరు కాల్ చేసి ఇమీడియట్గా ఆ లోకల్ వాళ్ళకి కాల్ చేసేసి దాదాపు 1 గంట సేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అలాగే ఈ మధ్యన చాలా డొమెస్టిక్ వైలెన్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. చిన్న చిన్న హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన చిన్న చిన్న గొడవలు ఇమీడియట్గా కాల్ చేస్తే ఇమీడియట్గా సాల్వ్ చేసి ముందుగా అటర్నీస్కి, తర్వాత సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించి అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చేసే కార్యక్రమంలో. ఐ థింక్ దాదాపు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కనెక్టికట్లో ఒక స్టూడెంట్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఇద్దరు యాక్సిడెంట్ అయితే కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు. అటువంటి టైంలో ఇనిషియల్గా వాళ్ళకి హెల్ప్ చేసి హాస్పిటల్లో, తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయని చెప్పేసి వాళ్ళ ఇద్దరికి బిజినెస్ క్లాస్ టికెట్స్ ఇచ్చేసేసి, పడుకునే ఏర్పాటు లేదు బిజినెస్ క్లాస్లో, డైరెక్ట్గా కనెక్టికట్ నుంచి మనం హైదరాబాద్ పంపించి వాళ్ళు అక్కడ ఉండి 3 నెలల దాదాపు అన్ని అంత బాగా అయిన తర్వాత మళ్ళీ పిలిపించాం. సో అలాంటి సేవా దృక్పథం ఉన్న ఆర్గనైజేషన్ మాది. వాళ్ళకు ఒకటే కమిట్మెంట్, నేను నువ్వు అనేదే ఉండదు. ఇప్పుడు మనం తెలుసు మీకు, అమెరికాలో ఉండి ఎవరు వాళ్ళు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ అంటే కేర్ చేసి తర్వాత సేవా దృక్పథంతో ఇంత అలాంటి పనులు చేయాలంటే బిగ్ హార్ట్ కావాలి. మాకు మా ఆర్గనైజేషన్లో బిగ్ హార్ట్ ఉన్న పీపుల్స్ చాలా ఉన్నారు. అది బిగ్ రీజన్ ఫర్ అవర్ సక్సెస్. రైట్, థ్యాంక్ యూ అండి. సో మీరు ఎప్పుడు అజాత్ శత్రువుగా అందరినీ కూడా కలుపుకొని వెళ్తూ ఉంటారు. సో దట్స్ ఎక్సలెంట్. ఆల్వేస్ ఆర్గనైజేషన్ కూడా మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతో బలం. సో నెక్స్ట్ శివ గారు మీరు చెప్పండి. ప్రెసిడెంట్ కానీ, బోర్డు కానీ, ఇలా ఈసీ కానీ, ఇవన్నీ కూడా టీమ్స్ ఎవరి ఇంపాక్ట్ వాళ్ళు చూపించే క్రమం, లేదా ఆ ప్రాసెస్లో ఎవరి బలాన్ని వాళ్ళ స్ట్రెంగ్త్ని, ఆ పనిలో కానీ ఏదోని ఆ స్ట్రెంగ్త్ అనేది కాస్త వాళ్ళు ముందంజలో ఉండాలి, లేదా వాళ్ళ మాటే నడవాలి అనే పరిస్థితి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఈ క్రమంలో మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఎటువంటి ఒడిదుడుకుల్ని, సమస్యలు వస్తాయి సహజంగా, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు, ఎలా అడ్రస్ చేస్తున్నారు? సో గుడ్ క్వశ్చన్ అండి. సో కపుల్ ఆఫ్ గుడ్ థింగ్ అబౌట్ మా ఆర్గనైజేషన్ ఏంటంటే, లైక్ ఇప్పుడు మీరు బోర్డులో చూసుకున్నా సరే 32 people ఉన్నాం బోర్డ్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ 12 people ఉన్నాం, అండ్ ఎక్స్టెండెడ్ కమిటీ ఉంది. సో ఈ బోర్డు మొత్తంలో చూసుకుంటే మోర్ దెన్ 60% ఆర్ లైక్ మోహన్ గారు చెప్పినట్టు 30 to 40 ఉన్నాం మధ్యలో ఉన్న వాళ్ళు. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అదేంటంటే మా 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 కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పని పైన. సో నేను ఇప్పుడు న్యూజెర్సీలో నేను బతుకమ్మ 3000 మందితో చేసిన అనుకో, మా షార్లెట్ వాళ్ళు 5000 మందితో. సో మా కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు లైక్ పని చేయడంలో పోటీ ఉంటుంది. సో బై గాడ్స్ గ్రేస్ టీటీఏ ఆర్గనైజేషన్లో ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసేది ఎక్కువ పని మేము ఎక్కువ చేస్తున్నామంటే మేము ఎక్కువ చేస్తున్నామని. సో దానివల్ల జనరల్ సెక్రటరీగా కూడా నాకు తక్కువ హెడేక్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఈస్ ఆర్గనైజేషన్లో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను పనిచేస్తున్నాను అనుకోండి, అదే ఎగ్జాక్ట్లీ ఏం చేస్తామంటే మా మోహన్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నవీన్ గారు మధ్యలో వంశీ గారు అయినా మేము ఎట్లా చేస్తామంటే ఒక చాప్టర్లో వచ్చేసి 3 అంటే చాలా యాక్టివ్ పీపుల్ ఉన్నారు అనుకోండి. సో ద వే వీ మేక్ ష్యూర్ ఈస్ వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్తాము. లైక్ ఆర్గనైజేషన్ నేషనల్ లెవెల్లో నువ్వు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. దానివల్ల ఏమవుతుందంటే దే ఆర్ ఫోకస్డ్ ఆన్ లైక్ డెలివరీ, ఇది చేద్దాము మనం ఇది చేద్దాము, రాదర్ దెన్ మనం అందరం కలిసి ఏం చేద్దామని కాకుండా ఎక్కువ సీనియర్స్ లీడర్స్ ఉన్న ప్లేస్లో ఫోకస్డ్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తారు మా లీడర్షిప్. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫోకస్, సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మేము అలబామా, మయామి అండ్ జాక్సన్విల్ చాప్టర్స్ లాంచ్ చేసాం. మేము ఏం చేస్తామంటే ఆ ఏరియాకి నియర్ బై ఉన్న బిగ్ సిటీస్లో ఒక సీనియర్ BODస్ని తీసుకొని సో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తాం అనమాట. సో మీరు ఈ చాప్టర్ లాంచ్ పైన వర్క్ చేయండి, మీరు ఈ చాప్టర్ అని. సో వాళ్ళ కనెక్షన్స్ యూజ్ చేసి దే వర్క్ టువర్డ్స్ లైక్ లాంచింగ్ దోస్ చాప్టర్స్. సో దట్ వే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి ఆన్ టాప్ లెవెల్ చూసే వరకు నాట్ టూ మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మాకు.
ఎనీవే ఇంకా ఏమైనా స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంటర్నల్ ఉన్నా వీ ఆల్వేస్ హ్యావ్ అవర్ అడ్వైజరీ కౌన్సిల్ మీరు ఇంతకుముందు అన్నట్టు మల్లారెడ్డి గారు కావచ్చు, మా 4 pillars. ఎనీ స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న విచ్ జనరల్ సెక్రటరీ ఆర్ ప్రెసిడెంట్ దగ్గరికి రిజాల్వ్ చేయకుంటే దే ఆర్ ఆల్వేస్ దేర్ టు అడ్వైస్. బికాజ్ ఎందుకంటే వాళ్ళు అమెరికాలో ఆల్మోస్ట్ 30-35 years నుంచి ఆర్గనైజేషన్స్లో ఉన్నారు. సో దే నో ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్, లైక్ ఎలా వస్తే ఎలా సాల్వ్ చేయొచ్చు అని. సో ఏం కాన్ఫ్లిక్ట్ ఉన్నా మా పెద్దలు సామసర్యంగా మంచిగా ఇది రిజాల్వ్ చేస్తారు. సో దట్ వై ఏంటంటే మీరు ఎక్కడ చూసినా టీటీఏ అంటే ఏ న్యూస్లలో చూసినా పని కనిపిస్తుంది కానీ అదర్ థింగ్స్ కనిపించవు. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ టీటీఏ. ఫ్యాక్ట్స్ బిహైండ్ అంటే మాకు తెలియలేదు. నరసింహ గారు మీరు చెప్పండి, ఈ ప్రాసెస్లో మీరు ఈసీలో వర్క్ చేస్తున్నారు క్లోజ్గా. సో ప్రధానంగా చూసినట్లయితే అటు ఆర్గనైజేషన్, ఈ బోర్డు, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎక్కువగా పనిచేసేటప్పుడు ఒక స్ట్రెస్ ఉంటుంది, లేదా అవుట్కమ్ వచ్చేటప్పుడు ఒక్కొక్కల భేదాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సో ఆ భిన్నాభిప్రాయాలు కాస్త భేదాభిప్రాయాలుగా మారేటప్పుడు మీరు ఏ విధంగా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు, ఎలా మీరు అడ్రస్ చేస్తారు? ఒకవేళ మీ పరిధిలో లేనప్పుడు మీరు అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా మీకు ఉండే ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, దాన్ని ఎలా రెజల్యూషన్ తీసుకొచ్చి అల్టిమేట్గా టీటీఏకి ఉపయోగపడే విధంగా ఎలా ముందుకు అడిగేస్తారు? సో ప్రత్యేకంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటే, యాజ్ మోహన్ అన్న, శివ గారు చెప్పినట్టుగా పని ఇయ్యనందుకు కొట్లాడతారు. మా దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఈ పని ఇవ్వండి అని కొట్లాడతారు. వేరే దేంట్లో కొట్లాట అనేది ఉండదు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో. ఈ ఆర్గనైజేషన్ అస్తిత్వం ఏందని చెప్పేసి అంటే, కాకులు పెట్టే సభలో కోకిలు ఎట్లా పాడగలదు అనేటటువంటి అస్తిత్వం నుంచి వచ్చింది ఇది. అంటే ఏంటి అని చెప్పేసి అంటే, ఎవరి దగ్గర మన వాయిస్ వినిపించలేనప్పుడు మన దగ్గర వాయిస్ వినిపియండి మీరు. ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ మల్లన్నతో సహా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆర్గనైజేషన్ లో వింటారు. ప్రతిదీ ఎవరు ఇది ఎందుకు అని చెప్పేసి అంటే, ఇన్ని రోజులు సమిష్టిగా ఆల్మోస్ట్ 2015 నుంచి ఎంతో మంది ప్రెసిడెంట్స్, అడ్వైజరీ కౌన్సిల్ ఎన్నో విషయాలు అనేది డిస్కషన్ వస్తుంటాయి. మీరు అన్నట్టుగా భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు మారేటట్టు ఉంటది అని అన్నప్పుడు, భిన్నాభిప్రాయాలు డిస్కస్ చేసిన తర్వాత అవి భేదాభిప్రాయాలు మారకుండా ఉండడానికి జరిగేటటువంటి ప్రాసెస్ లో అందరూ ఏకాభిప్రాయానికి వస్తారు ఇందులో. సో కాబట్టి దీంట్లో భేదాభిప్రాయం అనేది జరగదు. ఒకవేళ అలా అనుకోని, అంటే సాక్షి టీవీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటని చెప్పేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా ఈ రోజు పొద్దున్న నాది పై చేయి ఉంటది అని అనుకుంటే స్ట్రెస్ పడుతున్నారు. ఈ రోజు పొద్దున్న నాది పై చేయి ఉంటది అని అనుకుంటే, రాత్రి నేను లేచి పడుకునే లోపల నాది కింద చేయి అయిపోతుంది. అంటే వాట్ ఐ మెంట్ టు సే ఈజ్ ఏంది అని చెప్పేసి అంటే, టు బి హానెస్ట్, మళ్ళా నాకు తెలుసు ఎవరిని ఎక్కడికి పెంచాలి, ఎక్కడికి తగ్గించాలి అని. మనకి ఇది ఉంటది కదా మాస్టర్ కీ. దట్ ఈస్ ద మాస్టర్ కీ దే. ఈ ఆర్గనైజేషన్ లో జరిగేటటువంటి విషయాలు ఈవెన్ మా పర్సనల్ లైఫ్ లో కూడా ఎంత ఉపయోగపడుతున్నాయి అని అంటే, ఎల్ఎన్ రెడ్డి అంటే ఒక ఎమోషనల్ గా పోతారు అనేటువంటి ఒక పేరు ఉండేది. అంటే జనరల్ గా దాన్ని మేము ఎంత మార్చుకోవడానికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి, ఈ ఆర్గనైజేషన్ మాకు ఈవెన్ చెప్పినట్టుగా 35 year old ఐ జాయిన్డ్ వెన్ ఐ వాజ్ లైక్ 29 or 30 year old ఇన్ దిస్ ఆర్గనైజేషన్. సో ఈ 10 సంవత్సరాల జర్నీలో నాకేమనిపించింది అని చెప్పేసి అంటే, మనం ఏ విషయం గురించి మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎలా కట్ చేయాలి అనేటటువంటిది అడ్వైజరీ కౌన్సిల్ కి పూర్తిగా, ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరు 30-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఆర్గనైజేషన్. ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ లో 30-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో పాటు 30-35 years ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ 30-35 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వీళ్ళు ఒక అభిప్రాయాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. సో ఏది మంచి చెడు అనేది ఒక 10 మందితోటి డిస్కస్ చేస్తారు, 2 పక్కల వింటారు. అన్ని విన్న తర్వాత ఓకే, ఇది చాలా చిన్న విషయమా, ఇది చాలా పెద్ద విషయమా, సో దీన్ని ఎలా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలని. ఇప్పటి వరకు ఆర్గనైజేషన్లో మల్లన్న కానీ, అడ్వైజరీ కౌన్సిల్ కానీ, నాకున్నటువంటి 10 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నా, నేను ఎవరిని హర్ట్ చేయలేదు. నేను ఒకవేళ ఆవేశంగా వెళ్ళేసేసి వాళ్ళు నన్ను అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి వీళ్ళు అట్లా అన్నారు అని చెప్పేసి అంటే, అవి వాదనలే అవుతాయి తప్పితే అవి జడ్జిమెంట్స్ ఎప్పటికీ కావు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళని తీసుకుంటారు తప్ప. సో కాబట్టి ఈ ఆర్గనైజేషన్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఒక యూనిటీ. నేను అన్నట్టుగా మిగతా వాళ్ళకి మేము ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం, మిగతా ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాము, తెలంగాణ సమాజానికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాం సింహ. సో కాబట్టి మాలో ఎటువంటి ఏది ఉన్నా కూడా బ్రహ్మాండంగా మేము ముందుకెళ్తాం. అలానే
5,000 నుంచి 15,000 పోయినాం, 15,000 నుంచి 20,000 వచ్చినాం ఇప్పుడు కన్వెన్షన్స్ లో కానీ. అంటే ఇప్పుడు కన్వెన్షన్ అనేది మాకు ఒక కొలమానంగా ఇట్స్ స్కేల్ ఫర్ ది ఆర్గనైజేషన్స్ ఐడెంటిటీ అని చెప్పొచ్చు, లేదనంటే డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అసలు బతుకమ్మ మీరు నమ్మరు, అమెరికాలో బతుకమ్మకి 1,00,000 మంది, 1,00,000 మంది, బోనాలకి 1,00,000 మంది. ఇలా మేము ఇప్పుడు మా కొలమానం ఎలా అయిపోయిందని చెప్పేసి అంటే లక్షల్లోనే ఉంది తప్పితే జనరల్ గా ఏదో ఉన్నటువంటి లేదు. ద సేమ్ టైం యాజ్ మోహన్ అన్న మెన్షన్, అందరికి బిగ్ హార్ట్ ఉంది. మేము ఎప్పుడు పైసల కోసం దాడుకోలేదు, పని కోసం దాడుకోలేదు. ఏదొస్తే అది భుజాన్ని ఎత్తుకున్నాం, అట్లనే ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోలోకి వచ్చి ఈరోజు ఈ షోలో పాల్గొన్నందుకు ఎన్నో విషయాలు తెలియపరిచారు. ఖచ్చితంగా మరిన్ని ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు చేపడుతూ టీటీఏ ముందు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పాయల మల్లారెడ్డి గారి ఆలోచన, ఆయన సంకల్ప బలం, టీటీఏ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు తెలంగాణ ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ కూడా మనం సేవను అందించాలి అనే ఒక సదుద్దేశంతో ప్రారంభించి, ఆయనకు తోడుగా విజయపాల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మోహన్ పట్లోల గారు, భరత్ గారు, శ్రీనివాస్ గారు, ఇలా 5 కూడా ఒక పంచ పాండవులుగా ముందుకు కొనసాగుతూ టీటీఏని ముందుంచి నడిపిస్తున్నారు. ప్రధానంగా ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అటు సేవా డేస్ ఇండియాలో జరగనున్నాయి. ఈ డిసెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 25న 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇండియాలో శిల్పకళా వేదికగా జరగనున్నాయి. సో దీంతో పాటుగా నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా జరగనున్న కన్వెన్షన్, దట్టు 10 years 2 digits టీటీఏ చేరుకున్న సందర్భంగా చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా నాథకర్లలో జరగనున్నట్టుగా వాడి మాటల్లో తెలియపరచడం జరిగింది. ఓవరాల్గా టీటీఏ ఒక వసుదైక కుటుంబాన్ని, అందరూ కూడా ఎన్నున్నా కూడా మేమంతా ఒకటే, సో సమస్యలున్నా అక్కడితో సరి, మళ్ళీ టీటీఏ అనే పదం వచ్చేసరికి మేమందరం కూడా యూనిట్గా కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.